మానసిక ఉల్లాసానికి ఆనందాన్ని కలిగిస్తాయని ఎస్ఐ విక్రమ్ అన్నారు. క్రీడల ద్వారా సత్సంబంధాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఇక వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామంలో గోలెం భూషణ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. కరోనా సమయంలో అకాల మరణం పొందిన గోలెం భూషణ్ జ్ఞాపకార్థం టోర్నమెంట్ను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ముందుగా గోలెం భూషణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం తోటి క్రీడాకారులతో క్రికెట్ ఆడుతూ క్రీడాకారులను ఉత్తేజపరిచారు. సందర్భంగా ఎస్ఐ విక్రమ్ మాట్లాడుతూ గోలెం భూషణ్ జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందించదగ్గ విషయమని ఆయన అన్నారు. గోలెం భూషణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని, క్రీడలు నిర్వహించడం ద్వారా వివిధ గ్రామాల యువకులు పాల్గొనడం ద్వారా సత్సంబంధాలు మెరుగుపడతాయని అన్నారు. యువత చెడు దారిన పోకుండా మంచి మార్గంలో నడిచి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన కోరారు. టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ విక్రమ్తో పాటు కానిస్టేబుల్ మరియు గోలెం ఆశన్న, అజయ్, నితిన్, శివ, దొడ్డెనూక రవి, సుభాష్, శ్రీనివాస్, ప్రసాద్, నరేష్, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు వచ్చినా అందరూ ఫ్రెండ్లీగా ఉండి ఎంపైర్కు మంచి ఇంపార్టెంట్ ఇచ్చి మంచి ఫ్రెండ్లీగా ఆడుకోవాలని భూషణ్కు జ్ఞాపకార్థంగా ఈ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఫ్రెండ్లీగా ఉండాలని నా యొక్క కోరిక. అదేవిధంగా శాంతియుతంగా మంచిగా ఆడుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మా గ్రామంలో మా మిత్రుడు, మా తమ్ముడు కరోనా టైంలో అకాల మరణం చెందడం జరిగింది. ఎప్పుడు మాతో ఎంతో మంచి స్నేహపూర్వకంగా మెలుగుతూ ఉండేవాడు. ఇట్లా అకాల మరణం చెందడం మమ్మల్ని ఎంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కరోనా టైంలో మేము ఎవరం కూడా కొంచెము అందుబాటులో ఉండకపోవడం, అటువంటి పరిస్థితుల్లో అలా జరగడం మాకు అందరికీ బాధాకరంగా ఉంది. అయితే మా తమ్ముడు భూషాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జ్ఞాపకార్థం మా గ్రామంలో ఈరోజు క్రాక్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన దర్పల్లి మండల ఎస్ఐ గారు మరియు వాళ్ళ టీం, అదేవిధంగా మా గ్రామంలో ఉన్న ముఖ్యమైన పెద్దలు ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్లో 32 జట్ల నుంచి 50 జట్ల వరకు పాల్గొనే అవకాశం ఉంది. అందరూ ఫ్రెండ్లీగా ఈ యొక్క టోర్నమెంట్ని పూర్తి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మా తమ్ముడికి గోలెం భూషాన్కి ఒక జ్ఞాపకార్థంగా ఇది గుర్తుండిపోయే విధంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తామని మా నిర్వాహక కమిటీ నుంచి తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.